తమిళనాడులో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం మీ భవిష్యత్తును చెప్పదు, కానీ భవిష్యత్తు ఎక్కడ దాగి ఉందో చూపిస్తుంది. అదే చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఈ ఆలయంలో శివుడు రాజుగా కూర్చోలేదు, యోగిగా నిలబడలేదు, కాలాన్నే ఆడిస్తున్న నర్తకుడిగా దర్శనమిస్తాడు. అతడే నటరాజు. కానీ ఈ ఆలయంలోని అసలైన రహస్యం నటరాజ విగ్రహం కాదు, చిదంబర రహస్యం. ఆలయంలో ఒక గర్భగుడి ఉంది. అక్కడ విగ్రహమే ఉండదు. పూజారి ఒక బంగారు తెరను తొలగిస్తాడు. మీ కళ్ళకు ఏమీ కనిపించదు, ఖాళీగా ఉంటుంది. అదే ఆకాశం. ఋషులు అంటారు, ఈ ప్రపంచం ఆకాశంలో పుట్టింది, ఆకాశంలోనే నశిస్తుంది. అంటే భవిష్యత్తు కూడా ఆకాశంలోనే ఉంది. శాస్త్రం ప్లస్ ఆధ్యాత్మికం. ఈ ఆలయంలో ఉన్న 21,600 బంగారు పలకలు మనిషి రోజుకు తీసుకునే శ్వాసల సంఖ్యకు సమానం. 9 వేలాడే గంటలు నవగ్రహాలకు సంకేతం. శివుడి నాట్యం అంటే సృష్టి, స్థితి, లయం, 3 కాలాల నియంత్రణ. ఆలయం చెప్పే భవిష్యత్తు. ఈ ఆలయం నీకు ఏమవుతుంది అని చెప్పదు, కానీ ఇలా అంటుంది: నీ ఆలోచనలు మారితే భవిష్యత్తు మారుతుంది. కర్మే నీ రేపటిని నిర్ణయిస్తుంది. కనిపించని దాంట్లోనే అత్యంత గొప్ప సత్యం దాగి ఉంటుంది. అందుకే చిదంబరం ఆలయాన్ని మాట్లాడకుండా భవిష్యత్తును చూపించే ఆలయం అంటారు.